మిత్రులారా నమస్తే. భారతీయుడు 2 సినిమా చూశాను. కమల్ హాసన్ అంటే ఇష్టం కదా మనందరికీ, మీకు నాకు అందరికీ ఇష్టంగానే చూశాను, ఇష్టంతోనే చూశాను. కాకపోతే డైరెక్టర్ శంకర్ మీదే కొంచెం సానుభూతి, జాలి కలిగింది. అరే ఎందుకు ఈ సినిమా సీక్వెల్గా తీశావు? సరే, సీక్వెల్గా తీసినప్పుడు సీక్వెల్గా ఏం చెప్పదలుచుకున్నావు? ఈ 28 ఇయర్స్ అయింది ఇంచుమించు. 96లో భారతీయుడు 1 తీశాడు, గ్రేట్ సక్సెస్ కొట్టింది, అద్భుతమైనటువంటి విజయం సాధించాడు. సో దానికి సీక్వెల్గా వస్తుందనేటప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఈ 28 ఇయర్స్లో జరిగినటువంటి దేశంలో జరిగినటువంటి రాజకీయాలు, ఆయన కోర్ సబ్జెక్టు కరప్షన్ కాబట్టి అది ఏ రూపాన్ని తీసుకుంది, ఏ పరిణామాలు జరిగాయి, ఏ మలుపులు తిరిగాయి, ఏమిటి అనేటటువంటిది దేశంలో రాజకీయ వాతావరణం, చారిత్రక సామాజిక వాతావరణం ఎలాంటి మార్పులకు గురైంది, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కథ అల్లి ఉంటాడు అని చెప్పి మనం బేసిక్గా కొంత ఆలోచించుకొని ఉంటాం, ఊహించుకుంటాం. కానీ అంత పెద్దగా వర్కౌట్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. ఈ సినిమా చూస్తే నాకేమనిపించిందంటే ఆయన కథలో, ప్లాట్లో ఎక్కడో గాడి తప్పాడు. అదే సేమ్ కమల్ హాసన్, అదే గెటప్, అదే స్టోరీ, అవినీతి మీద పోరాటం. సో కథ ఎక్కడో విదేశాల్లో ఉంటున్నటువంటి వాడిని, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ కరప్షన్ని చూసి యంగర్ జనరేషన్, సిద్ధార్థ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఒక ఛానల్ నడుపుతూ మళ్ళీ ఆ భారతీయుడు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని చెప్పి అనుకొని మళ్ళీ కమ్ ఇండియన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ పెట్టి అతన్ని పిలవడం, అనుకోకుండా అతను మళ్ళీ ఇండియాకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా కథలో పెట్టాడు. వచ్చిన తర్వాత ఈ యంగర్ జనరేషన్ని ఎట్లాగా అతను ఈ అవినీతి మీద పోరాటానికి సిద్ధం చేశాడు, ఒక పెద్ద యుద్ధమే చేయాలి అని చెప్పి శంకర్ మైండ్లో ఉంది. కానీ ఈ యుద్ధాన్ని ఈ జనరేషన్ ఎట్లా చేయాలి, ఏమిటి అనేటటువంటి దాన్ని ఆయన ఒక స్క్రీన్ ప్లే రాసుకోవటంలో ఎక్కడో పొరపాటు చేశాడేమో అనిపించింది. ఎందుకంటే ఆయన కరెక్ట్గానే ఊహించాడు. ఆయన ఓకే కరెక్ట్ అనుకుందాం. అంటే అప్పుడు భారతీయుడు ఇప్పుడు ఉంటే ప్రజలు ఇలా ఆదరిస్తారా? అంటే అవినీతి మీద, బయట జరుగుతున్న అవినీతి మీద, బయట జరుగుతున్నటువంటి లంచగొండితనం మీద, ఆ అక్రమాల మీద ఎవరైనా ఎన్నైనా మాట్లాడతారు. కానీ ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లోనే అవినీతి జరుగుతుంటే, ఇంట్లోనే అక్రమాలు జరుగుతుంటుంటే దాని మీద ఎవరైనా పోరాడతారా? అలాగా మీ ఇళ్ల దగ్గర నుంచే మీరు అవినీతి మీద పోరాటం అనేటటువంటిది చెయ్యాలి. మీ ఇళ్ల దగ్గర నుంచే మీ తండ్రుల మీద, మీ తల్లుల మీద, మీ సోదరుల మీద మీరు తిరుగుబాటు చేయాల్సి ఉంటుందిరా నాయన అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విషయం శంకర్ మైండ్లో అయితే ఉంది. కానీ దీన్నే కోర్ సబ్జెక్టుగా ఈ కథకి తీసుకొని ఈ జనరేషన్ని, ఈ యూత్ని వాళ్ళ ఇళ్లల్లోనే యుద్ధం చేసేటటువంటి, తిరుగుబాటుని చేసేటటువంటి ఒక కథని ఆయన రూపకల్పన చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ వాళ్ళే ఈ భారతీయుడి మీద తిరగబడడం, మళ్ళీ వాళ్ళ ఇళ్లల్లో జరిగినటువంటి ఘటనలే వాళ్ళని మార్చినట్టు చూపించడం, వాళ్ళ ఘటనలు చూసి బయట వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ఈ భారతీయుడి మీద తిరగబడడం, భారతీయుడి మీద రాళ్ళు వేయడం, భారతీయుడి మీద చెప్పులు కొట్టడం, అతను చంపడానికి సిద్ధపడడం అనేటటువంటి ఎండింగ్ దాకా తీసుకురావడం అనేటటువంటిది చాలా క్లమ్జీగా, గందరగోళంగా, కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. ఈ డైరెక్టర్ శంకర్ ఎక్కడో గందరగోళ పడ్డాడు అని అనిపిస్తుంది అనమాట. అఫ్కోర్స్ సిద్ధార్థ అద్భుతంగా నటించాడు. కొన్ని సన్నివేశాలు వాళ్ళ సముద్రకని అతని తండ్రి అవినీతి నిరోధక శాఖలో పనిచేసినటువంటి ఆఫీసర్ అయిన తండ్రి మీద అతను తిరుగుబాటు చేయడం, ఆ కథలో జరిగినటువంటి మలుపు వల్ల మొత్తం సినిమాలోనే ఒక పెద్ద మలుపుకి కారణంగా దాన్ని చూపించడం అనేటటువంటిది. సో వాళ్ళు సముద్రకని అద్భుతమైనటువంటి యాక్టరు, సిద్ధార్థ అద్భుతమైనటువంటి యాక్టరు, వాళ్ళిద్దరి మధ్య ఒక సన్నివేశాలు పండించాడు. ఏది ఏమైనప్పటికీ కథలో ఈ విధమైనటువంటి మలుపు తీసుకొచ్చేటప్పటికి పెద్ద కన్ఫ్యూజన్, జనానికి బోరింగ్గా అయిపోయిందనమాట. అయితే ఇంకోటి ఏమిటి అంటే అదే అవతారం భారతీయుడిది. సరే, ఎన్ని అవతారాలైనా మార్చగలడు, ఏ గెటప్లోనైనా సరే రాగలడు. కమల్ హాసన్ మహానటుడు కాబట్టి అతను ఏ అవతారాన్నైనా పండించగలడు, అది మనకు తెలుసు, అందరికీ తెలుసు.
ఇంకా వెరైటీగా ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఈ మొత్తం సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఈ సినిమా శంకర్ ఫెయిల్యూర్, కమల్ హాసన్ సక్సెస్. ఒకసారి సినిమా చూస్తే కమల్ హాసన్ అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కమల్ హాసన్ని ఎక్కడా ఒక తప్పు పట్టరు. ఎండింగ్లో ఆయన చేసినటువంటి ఫైట్స్ కానీ, ఆయన చేసినటువంటి ఆ చేజింగ్ విన్యాసం కానీ అద్భుతంగా చూపించాడు అనమాట సినిమాలో శంకర్. అంతవరకు కమల్ హాసన్ యాక్షన్ వరకు, కమల్ హాసన్ పాత్ర వరకు, కమల్ హాసన్ గెటప్స్ వరకు, ఆయన వేసినటువంటి అవతారం వరకు, అతని నటన వరకు ఎక్కడ ఏ లోపం లేదు. దానికోసమైనా సరే సినిమా చూడవచ్చు. కానీ కథలో ఆ భారతీయుడు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇప్పుడు అవినీతి మీద పోరాటం చేయాలంటే ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడమే కానీ మీ ఇళ్లల్లో జరిగేటటువంటి అవినీతిని ఎదుర్కొనేటప్పటికి మీకే మొదలవుతుందిరా యుద్ధం అని చెప్పాలని ఈయన ఒక ప్లాట్ వేసుకున్నాడు. కానీ ఆ ప్లాట్ చాలా గందరగోళానికి దారి తీసిందనమాట చివరికి వచ్చేటప్పటికి. అందుకనే శంకర్ ఫెయిల్ అయ్యాడు. కోర్స్ కమల్ హాసన్ నటనలో ఎప్పుడూ సక్సెస్సే కాబట్టి ఇందులో కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఏమి కథ అయితే ఆయన అనుకున్నాడో, అంటే అప్పుడు భారతీయుడు సినిమాని ఆదరించారే, ఆయన అవినీతి మీద జరిగినటువంటి పోరాటాన్ని అప్పుడు భారతీయులు అందరూ కూడా ఆదరించారు. భారతీయులు అందరూ కూడా భారతీయుడు వెనుకున్నారు, భారతీయుడికి జేజేలు పలికారు. కానీ ఈ సినిమాలు అదే భారతీయుడు వెనకపడి కొట్టడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే మీ దాకా వచ్చేటప్పటికి ఇలా ఉంటుందిరా అని చెప్పదలుచుకున్న డైరెక్టర్ అక్కడే కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇక్కడ తిరగబడ్డాడు. సినిమా విషయంలో కూడా ఆ భారతీయుడిని ఆదరించినటువంటి వాళ్ళు సేమ్ ఇదే ప్లాట్ కారణంగా ఈ భారతీయుడిని తిరస్కరిస్తారు. అందుకనే ఈ సినిమా చాలా అంటే అద్భుతంగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అదే ప్లాట్ తీసుకొని, అదే విషయాన్ని తీసుకొని, అదే గెటప్తో కమల్ హాసన్ చూపిస్తూ కొత్తదనం లేక, పాటలు లేక, సంగీతం లేక, గొప్ప అద్భుతమైనటువంటి మాటలు లేక, సన్నివేశాలు లేక, ఏమిటి కమల్ హాసన్ కోసం అలా 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 చూస్తూ ఉంటాం అన్నమాట. వన్స్ అగైన్ ఐ స్ట్రెస్ దట్ దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ శంకర్. అండ్ అఫ్ కోర్స్ తప్పనిసరిగా మనం ఒప్పుకోవాల్సిందే కమల్ హాసన్ సక్సెస్. ఈ సినిమా మీరు కూడా ఒకసారి కమల్ హాసన్ కోసం అయితే చూడొచ్చు. కానీ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భారతీయుడిని మాత్రం చూడాలని అనిపిస్తుంది. చూస్తేనే కానీ మీకు తృప్తి ఉండదు. ఈ సినిమాని మర్చిపోవాలంటే ఆ సినిమాని చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.